చెన్నై సాంబారు. చూడడానికి మీరు రెడీగా ఉండండి, చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కోలము వేస్తారా? దీంట్లో వేస్తారా? దాంట్లోనే. तुअर की दाल को फुला के एक आधा घंटा फुला के कुकर में चढ़ा देना। ఇప్పుడు పప్పు వేసాను కదా, ఇదిగోండి. ఒక పచ్చిమిరకాయలు ఒక 4 వేసాను. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఊరికే ఉల్లిపాయలు ఒక 2 అంతే. దీనికి కొంచెం ఏంటంటే తొందరగా ఉడకాలి, పైకి పొంగు రాకూడదు, చిందిపోకూడదు. మామూలుగా ప్రెషర్ కుక్కర్ పైకి వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే పప్పు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా నూనె వేయండి చాలు. నూనె వేస్తే పైకి రాదు అది. సాంబార్ ఇప్పుడు ఇదిగో ఓకే, ఒక్క నిమిషం. ఓకే ఉండండి. కొంచెం ఇందులోనే కొద్దిగా టమాటోలు అంతే, ఇంకేం వేయద్దు. ఇది మూత పెట్టేసి విజిల్స్ వచ్చే వరకు. ఇప్పుడు ఇది మనం స్టవ్ పెట్టామండి. వీళ్ళైతే మర్చిపోతాము అనుకున్న వాళ్ళు ముందే విజిల్ పెట్టేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. కాకపోతే కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత ఈ విజిల్ పెట్టుకోవడం ఒకటి. 2 పద్ధతులు ఉన్నాయి ఇందులో, మీ ఇష్టం, మీరు ఎలాగన్నా చేసుకోవచ్చు. కనీసం ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంటే పప్పు బాగా ఉడుకుద్ది. చెన్నై సాంబార్కి అదండి. పప్పు ఉడకాలి ముందు, తర్వాత ఈ కూరగాయలన్నీ ఉడకబెట్టుకోవాలి. వెయిట్ చేయండి మరి.